కేరళ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ రాత్రికల్లా సీఎం ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేరళ సీఎం రేసులో కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల, సతీష్ ఉండగా ఈ ముగ్గురులో ఎవరిని విరమించాలన్న దానిపై కాంగ్రెస్ హైకమాండ్ చర్చలు జరుపుతోంది. కేరళ కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ నేతలతో సమావేశమైన నేతలు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ మధ్య కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అయితే కేసీ వేణుగోపాల్ వైపు మెజారిటీ నేతలుండడంతో ఆయనకే పగ్గాలు అప్పచెప్పే అవకాశాలు కనిపిస్తుండగా అధికారిక ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్. సువర్ణ, ప్రధానంగా ఈ ఇష్యూ చాలా తీవ్రంగా మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది గ్రాడ్యువల్ గా. ఎందుకంటే 4వ తారీఖు ఫలితం విడుదలైతే ఇప్పటి వరకు దాని మీద ఏ నిర్ణయం తీసుకోలేనటువంటి దయనీయ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. నిజానికి కేసీ వేణుగోపాల్ పార్టీ జనరల్ సెక్రటరీగా చాలా కీలకమైనటువంటి వ్యక్తి కావచ్చు. వాళ్ళ విధానపరమైనటువంటి కొన్ని నిర్ణయాల్లో ఆయన కూడా కీలక పాత్ర వహించవచ్చు. కొన్ని రాష్ట్రాల బాధ్యుడిగా అతను చాలా బాధ్యతలు చక్కగా నిర్వర్తించుండవచ్చు. కానీ కేరళకు సంబంధించినంత వరకు కేసీ వేణుగోపాల్ నియామకాన్ని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఎవరు కూడా ఇష్టపడనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కింద స్థాయిలో ఉన్నటువంటి నేతలు, చిన్న చిన్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, కాంగ్రెస్ అభిమానులైనటువంటి ప్రజలు కానీ, కాంగ్రెస్కి ఓటేసినటువంటి వాళ్ళు కానీ, ఆ మిగిలినటువంటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రధానమైనటువంటి ఎమ్మెల్యేలు కానీ, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి అనుబంధ పార్టీలు కానీ, వీళ్ళందరూ కూడా వీడి సతీష్ని ప్రధానంగా సీఎం కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళ గ్రాస్ రూట్ లెవెల్లో సతీష్కి ఉన్నటువంటి గౌరవం కానీ, అతని పట్ల ప్రజలకు ఉన్నటువంటి అభిమానం కానీ అలాంటిది. అది ఎక్కడి దాకా వెళ్ళింది అంటే కేరళలో చాలా చోట్ల రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోస్టర్లు తయారు చేసి వాటి మీద అడ్డదిడ్డమైనటువంటి కామెంట్లు పెడుతూ వాటి గొడవలు బతికించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంత తీవ్రమైనటువంటి పరిస్థితి ఉన్నా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ దాని మీద నిర్ణయం తీసుకోలేకపోయింది. అనేక మందితో మాట్లాడింది. అంతకంటే ఉన్న పాస్ట్ ప్రెసిడెంట్స్, అక్కడ ఉన్నటువంటి సీనియర్ జనరల్ సెక్రటరీస్, పాత వాళ్ళు, అట్లాగే ఢిల్లీలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలతో ఎన్నో సమావేశాలు జరిగినప్పటికీ కూడా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. రాహుల్ గాంధీ మాత్రం ఖచ్చితంగా తన మాట నెగ్గాలి, కేసీ వేణుగోపాల్ సీఎం కావాలనేటటువంటి ఛాసలో రాహుల్ గాంధీ ఉండగా, ఖర్గే, సోనియా ఇద్దరు మాత్రం విడి సతీష్కి ఇస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయంలో ఉన్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఏదేమైనా రాహుల్ గాంధీ మాట నెగ్గుతుంది కాబట్టి న్యాచురల్ గా కేసీ వేణుగోపాల్ని సీఎంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ దానివల్ల కాంగ్రెస్ లో ఇంటర్నల్ గా తీవ్రమైనటువంటి అన్రెస్ట్ ఏర్పడే అవకాశం సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనం తమిళనాడు ఎలక్షన్స్ లో చూసాం. కాంగ్రెస్ పార్టీ డిఎంకేని వదిలేసి డైరెక్ట్ గా వెళ్ళిపోయి విజయ్కి మద్దతు ఇస్తున్నామని అనౌన్స్ చేసి, దానికి ప్రధానమైనటువంటి కారణం రాహుల్ గాంధీ అనే విషయం తెలిసిన విషయమే. అక్కడ కూడా ఒకవైపు ఖర్గే, మరోవైపు సోనియా ఇద్దరు కూడా చాలా వరకు డిఎంకేతో ఉండాలి అని చెప్పినప్పటికీ కూడా బేఖాతరు చేసి రాహుల్ గాంధీ స్వయం నిర్ణయం తీసుకున్నారు అక్కడ. దాని తర్వాత వచ్చేటటువంటి పరిణామాలు డిఎంకే ఈవెన్ వారితో కూర్చోడానికి కూడా ఇష్టపడలేదు. అక్కడి నుంచి పార్లమెంట్లో తమకున్నటువంటి సీటింగ్ పొజిషన్స్ అన్ని కూడా మార్చమని ఇమ్మీడియట్ గా లేఖ రాసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దాదాపు అదే పరిస్థితి మనకి కేరళలో కూడా కనిపిస్తోంది. ఇంతకాలం తర్వాత కేరళలో విజయం సాధించినప్పటికీ కూడా యూడీఎఫ్ అధికారంలోకి వచ్చి కూడా ఎల్డీఎఫ్ని పక్కకు పెట్టేసి వాళ్ళ యొక్క వామపక్షాల యొక్క అధికారానికి మంగళం పాడినప్పటికీ కూడా వాళ్ళలో మార్పు కనిపించట్లేదు. తద్వారా అక్కడున్న పరిస్థితి నీరుగప్పిన నిప్పులాగా ఉంది. ఒకవేళ కనుక సతీష్కి ఇవ్వకుండా వేణుగోపాల్ కనుక ఇచ్చినట్టయితే వాడు కొంత గందరగోళం చెలగే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఏదేమైనా ఇవాళ రాత్రికి దానికి సంబంధించినటువంటి ప్రకటన వస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఆ ప్రకటన వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో, స్థానిక నేతలు అక్కడ ఎలా రియాక్ట్ అవుతారో అవన్నీ కూడా వేచి చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. అనౌన్స్ చేసిన తర్వాత కానీ ప్రమాణ స్వీకారం ఎప్పుడైనా దాని మీద నిర్ధారణ వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి సస్పెన్స్ ఇంకా ఇప్పటికి కూడా కొనసాగుతుంది. రాత్రి 9:30, 10 ఆ ప్రాంతాల్లో ఒకవేళ అనౌన్స్మెంట్ వస్తే రావచ్చు అని చెప్పి భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివప్రసాద్.